2 రోజుల నుంచి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కనిపించట్లేదు. రాజస్థాన్ పర్యటనకు వెళ్ళిర్రు. అక్కడ బంధువుల పెళ్లికి హాజరవుతారు అని చెప్పేసి ఒక 2 రోజుల నుంచి ప్రచారం జరుగుతూ ఉన్నది. దీనికోసమే సోమవారం రోజు అసెంబ్లీ ప్రారంభమైంది. 9వ తారీఖు నాడు అసెంబ్లీ సెషన్ వింటర్ సెషన్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. అదే రోజు మధ్యాహ్నానికి వారం రోజుల పాటు వాయిదా వేశారు. అంటే నెక్స్ట్ మండేకి వాయిదా వేసి అసెంబ్లీ కూడా వాయిదా వేసేసి ఆ రోజు తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి చూసినాం మనం. అప్పటి నుంచి కూడా మరి సీఎం రాజస్థాన్ వెళ్తూ ఉన్నారు, ఉదయపూర్ వెళ్తూ ఉన్నారు అక్కడి నుంచి. సో మరి ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి ఇప్పటివరకు కూడా పెద్ద క్లారిటీ లేదు. కానీ బంధువుల పెళ్లి ఉన్నది, ఆ పెళ్లికి హాజరవడానికి వెళ్తున్నారనే ఒక ప్రచారం అయితే బయట జరుగుతూ ఉన్నది పొలిటికల్ సర్కిల్స్లో, కాంగ్రెస్ పార్టీ సర్కిల్స్లో. కానీ ఇప్పుడు ఇవాళ ఒక అది ఏమంటారు గొప్ప విషయం అనాలా లేకపోతే ఆసక్తికరమైన విషయం అనాలా ఇంకోటి అనాలా, కానీ ఒక అంశం అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. రేవంత్ రెడ్డి వెళ్ళింది స్వయంగా గౌతమ్ అదాని కొడుకు జీత్ అదాని పెళ్లికి పోయిరని చెప్పేసి ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా ఇదే చర్చ నడుస్తూ ఉన్నది సోషల్ మీడియాలో. గౌతమ్ అదాని కొడుకు జీత్ అదాని పెళ్ళి అదే ఉదయ్పూర్లో జరుగుతూ ఉన్నది. దాదాపు ఒక 3-4 లగ్జరీ హోటల్స్, చాలా పెద్ద లగ్జరీ. అంటే అది ఒక హోటల్లో ఒక రూమ్లో ఒక రాత్రి ఉండడానికి ₹1,00,000 పైగా ఖర్చు అవుతుందంట ఒక్క హోటల్లో. అంత కాస్ట్లీ ఉన్న హోటల్స్ అన్నీ కూడా వాళ్ళు బుక్ చేసిర్రు. వాళ్ళ పెళ్లి వేడుకలు, బంధువులు ఇవన్నీ ఉండడానికి కూడా దాదాపు 4-5 హోటల్స్ బుక్ చేసిరని చెప్తా ఉన్నారు. మేజర్గా 3 హోటల్స్లో కంప్లీట్గా వీళ్ళు ఆక్యుపై చేసేసిర్రు రూమ్స్ అన్నీ కూడా. అంత గ్రాండ్గా అక్కడ పెళ్లి జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కూడా ఉదయ్పూరే వెళ్ళిరు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది ఏంటి, రేవంత్ రెడ్డి వాళ్ళ బంధువుల పెళ్లికి వెళ్ళిరు. జైపాల్ రెడ్డి ఎవరైతే మాజీ కేంద్ర మంత్రి ఉన్నాడు, చనిపోయింది ఆయన, వాళ్ళ బంధువులు ఎవరు అన్న తమ్ముడు అట్లా వాళ్ళ బంధువుల పెళ్ళికి వెళ్ళిరు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ అక్కడి నుంచి వస్తున్న ఫోటోలు, అక్కడ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు అవన్నీ చూస్తే మాత్రం అదాని పెళ్ళికి వెళ్ళారేమో అన్నట్టుగానే కనిపిస్తూ ఉన్నాయి. అట్లా అనడానికి కూడా కారణాలు, ఎందుకంటే ఇదేదో గాలికి చెప్తున్న మాట కూడా కాదు, దానికి కూడా కొన్ని కారణాలు. ఎందుకంటే అదాని కొన్ని మేజర్గా ఉదయ్పూర్లో ఉన్న కొన్ని హోటల్స్ని ఆయన హైర్ చేసుకున్నాడు. ఒకటి లీలా ప్యాలెస్ ఒకటి, అట్లాగే ఒబెరాయ్ ఉదయ్ విలాస్ ఒకటి, ఇంకోటి తాజ్ లేక్ అనేది ఇంకొక హోటల్. ఈ 3 హోటల్స్ని కంప్లీట్గా అదాని ఆక్యుపై చేసిండు. వాళ్ళ కొడుకు పెళ్లి కోసం ఈ 3 హోటల్ని అయినా టేకప్ చేసిండు. అందులో వీళ్ళ బంధువులు కావచ్చు, వీళ్ళ పెళ్లి వేడుకలు కావచ్చు, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అదే లీలా ప్యాలెస్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళిరు. అదే లీలా ప్యాలెస్లో కూర్చొని ఎవరితోటో మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఆ ఫోటో బయటకు వచ్చింది. మరి లీలా ప్యాలెస్లో జరుగుతున్నది అదాని పెళ్ళి, అదాని కొడుకు పెళ్ళి, జీత్ అదాని కొడుకు జీత్ అదాని పెళ్ళి. మరి అదే లీలా ప్యాలెస్లో వీళ్ళ బంధువుల పెళ్ళి జరుగుతూ ఉన్నదా? దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే దాదాపు వీళ్ళు మ్యాక్సిమం హోటల్ని హైర్ చేస్తారు ఆ స్థాయిలో ఉన్నప్పుడు. సో అట్లాంటప్పుడు అందులోనే వీళ్ళ పెళ్ళి కూడా జరుగుతూ ఉన్నదా, రేవంత్ రెడ్డి వాళ్ళ బంధువుల పెళ్ళి? లేకపోతే మరి అదాని అన్నప్పుడు మనం అంబానీ కొడుకు పెళ్ళి అప్పుడు చూసినాం, దాదాపు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోకే వెళ్ళిపోయినాయి. అంబానీ వాళ్ళ బంధువులు ఉండడానికి కావచ్చు, సెలబ్రిటీలు ఉండడానికి కావచ్చు, పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ కూడా లగ్జరీ హోటల్స్, 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ అన్నీ కూడా వాళ్ళే హైర్ చేసుకున్నారు. కంప్లీట్గా వీళ్ళకి అకామిడేషన్ ఇచ్చారు అక్కడ విఐపీలందరికీ. కానీ ఇప్పుడు అదాని అంటే ఇప్పుడు నెంబర్ 2 దేశంలో వ్యాపారవేత్తల్లో నెంబర్ 2, మోడీకి దోస్తని కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే నెంబర్ 2 అయినటువంటి అదాని కొడుకు పెళ్ళికి జరుగుతూ ఉంటే ఆయన కూడా దాదాపు ఇదే స్థాయిలో హోటల్స్ అన్నీ హైర్ చేసిండు, పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ కూడా. సో అదే లీలా ప్యాలెస్లోకి రేవంత్ రెడ్డి వెళ్ళి కూర్చొని ఉన్నారు. అందులో క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. మరి ఎందుకు లీలా ప్యాలెస్కి ఎందుకు వెళ్ళిరు? వీళ్ళ బంధువుల పెళ్ళి లీలా ప్యాలెస్లో అవుతుందా, లేకపోతే మరి అదాని హైర్ చేసుకున్నారని చెప్తా ఉన్నారు, అదాని దాన్ని హైర్ చేసుకున్న మాట అవాస్తవమా? ఈ రెండింటి మీద క్లారిటీ రావాలి. ఎందుకంటే ఇప్పటికే అదాని ఇష్యూ ఈ సినిమా అంతా నడుస్తుందో చూద్దాం. మనం ఇంకా అది మాట్లాడిన తర్వాత ఒకసారి చూద్దాం. ఇందులో వీళ్ళు హైర్ చేసుకున్న హోటల్స్ వచ్చేసి ఒబెరాయ్ ఉదయ్ విలాస్ ఒకటి, తాజ్
ఏది తాజ్ లేక్ ప్యాలెస్ ఉదయ్పూర్, లీలా ప్యాలెస్, ఇవి వీళ్ళ హైరియస్ అని చెప్తా ఉన్న ఫోటోలు. ఇగో ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది ఈ బ్లూ కలర్ స్క్వేర్లో ఇందులో క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ది లీలా, అది లీలా ప్యాలెస్ సంబంధించినటువంటి రిబ్బన్ బ్యారికేడ్స్ ఉంటాయి కదా, రిబ్బన్ బ్యారికేడ్ అక్కడ ఉన్నది, లీలా అని ఉన్నది. ఇగో ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ లీలా అని చెప్పేసి ఇదేది లీలా ప్యాలెస్ ఇంకేదో ఉన్నది ఇక్కడ, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి బంధువులా, లేకపోతే అక్కడ అదాని వాళ్ళ బంధువులకు సంబంధించి ఏమైనా అక్కడ జరుగుతూ ఉన్నదా, ఎందుకు మరి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? అందులోనే అదాని కొడుకు పెళ్ళి అందులోనే అవుతున్నది అని చెప్పడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఇగో ఇది జీత్ అదానీస్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్స్ ఇన్ ఉదయ్పూర్, ఇది ఒక ఇంగ్లీష్ వెబ్సైట్లో వచ్చినటువంటి వార్త, ఇందులో క్లియర్గా ఉన్నది. ద సెలబ్రేషన్స్ విల్ బిగిన్ ఆన్ December 10th విత్ ఏ లంచ్ పార్టీ ఎట్ ద లీలా ప్యాలెస్. లీలా ప్యాలెస్లో లంచ్ పార్టీ తోటి December 10 నాడు సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. సెకండ్ డే రోజు ఒబెరాయ్ ఉదయ్ విలాస్ బై ఒబెరాయ్ ఉదయ్ విలాస్, తర్వాత ఈ రెండిట్లలో ఇవి జరుగుతూ ఉన్నాయి. ద తాజ్ లేక్ ప్యాలెస్, ద లీలా ప్యాలెస్ అండ్ హోటల్ ఉదయ్ విలాస్ హ్యావ్ బీన్ ఫుల్లీ బుక్డ్ ఫర్ ద అకేషన్. ప్రీ వెడ్డింగ్ ఫంక్షను ఇవన్నీ కూడా అక్కడనే జరుగుతున్నాయి. సో దీనికోసం గెస్టులందరూ కూడా ఎక్కడ ఉంటారు, లీలా ప్యాలెస్లో ఉంటారు. లీలా ప్యాలెస్ను తాజ్ లేక్ ప్యాలెస్లో వచ్చిన గెస్టులందరూ ఉంటారు. ఇది వాళ్ళ వెడ్డింగ్కి సంబంధించి ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చినటువంటి వార్త. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి లీలా ప్యాలెస్లో కూర్చొన్నాడో మనం ఇందాక చూసిన ఫోటో, ఇది లీలా ప్యాలెస్ సంబంధించినటువంటి హోటల్ ఇది. సో మరి అదే లీలా ప్యాలెస్లో అదాని కొడుకు పెళ్ళికి వచ్చినటువంటి గెస్టులు అందరూ కూడా అదాని కొడుకు పెళ్ళికి వచ్చినటువంటి గెస్టులందరూ కూడా అదే లీలా ప్యాలెస్లో ఉంటారు. కంప్లీట్గా లీలా ప్యాలెస్ మొత్తాన్ని బుక్ చేసిరట వాళ్ళు. లీలా ప్యాలెస్ మొత్తాన్ని బుక్ చేసిరు. మరి మొత్తం లీలా ప్యాలెస్ను అదానియే బుక్ చేసుకుంటే వీళ్ళ బంధువుల పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? మరి లీలా ప్యాలెస్లో జరుగుతుందా, లేకుంటే ఉదయపూర్ ప్యాలెస్ అని ఇంకోటి ఉంటుంది అందులో జరుగుతుందా? అక్కడికి పోయిందా? అక్కడికి పోతే అక్కడ ఈ ఉదయపూర్ మన లీలా ప్యాలెస్ అని చెప్పేసి ఆ రిబ్బన్ బ్యారికేడ్ ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా ఇప్పుడు అనుమానాస్పదంగా మారినాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద అదానితోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అదానితో చాలా సఖ్యతగా ఉంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఢిల్లీలో అదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. రాహుల్ గాంధీ కావచ్చు, మిగతా ఇండియా కూటమి అంతా కూడా అదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ వింటర్ సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. అదానికి వ్యతిరేకంగా రోజు నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. మొన్న అదాని మోడీ మాస్క్లు వేసుకొని రాహుల్ గాంధీ ఈ ఇండి కూటమి సభ్యులందరూ కూడా పార్లమెంటు భవనం బయట నిరసన తెలిపారు. బయట వాళ్ళ మాస్కులు వేసుకొని వాళ్ళ పేర్లతో ఉన్న టీషర్ట్లు వేసుకొని మోడీ అదాని ఏకే అంటే ఇద్దరు ఒకటే అని చెప్పి అవన్నీ వేసుకొని వాళ్ళు నిరసన తెలిపారు. ఆ నెక్స్ట్ డే కూడా అవేంది బ్యాగులు పట్టుకొని వచ్చారు. నెక్స్ట్ డే మోడీ అదాని ఒకటే అని చెప్పేసి బ్యాగులు పట్టుకొని వచ్చి ఇదే రాహుల్ గాంధీ మిగతా ఇండి కూటమి ఎంపీలందరూ కూడా వచ్చి ప్రదర్శన చేసారు పార్లమెంట్ ముంగట. కానీ ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీ అదానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి అదానితోటి దోస్తీ చేస్తూ ఉంటాడు. ఎక్కడ పోయినా అదాని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. ఎందుకు, ఏం జరుగుతూ ఉన్నది అని చెప్పి ఈయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దావోస్లో కలవడం కావచ్చు, అక్కడ ఒప్పందాలు చేసుకోవడం కావచ్చు, దాదాపు 20,000 కోట్ల పైగా అక్కడ ఒప్పందాలు చేసుకోవడం కావచ్చు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి కలవడం కావచ్చు. అదాని కొడుకు వచ్చి కలుస్తాడు ఫస్ట్ దావోస్ నుంచి రాగానే. ఆ తర్వాత కొద్ది రోజులకి డైరెక్ట్ అదాని వస్తాడు హైదరాబాద్కి. అదాని వచ్చి రేవంత్ రెడ్డి ఇంట్లో కలుస్తాడు.
ఇంటికి పోతాడు, అఫీషియల్ మీటింగ్ అని సెక్రటేరియట్కి రావాలి, సెక్రటేరియట్లో కలవాలి. లేదు అంటే ఇద్దరు ఒక కామన్ వెన్యూ పెట్టుకొని అక్కడ కలవాలి. ఏదైనా ప్రైవేట్ హోటలా, ఇంకొక గవర్నమెంట్ గెస్ట్ హౌసా ఏదైనా చూసుకొని అక్కడ కలవాలి. కానీ అట్లా కాకుండా తన సొంత నివాసం, అధికారిక నివాసం కాదు, తన సొంత నివాసం, అది అధికార నివాసాన్ని ఆయన తీసుకోలేదు, అది ఉండడానికి ఇష్టపడట్లేదు కాబట్టి సొంత నివాసంలోనే ఉంటున్నాడు. ఆ సొంత నివాసంలోకి, ఆ సొంత ఇంట్లోకి అదాని పోయి కలుస్తాడు. చాలాసేపు ఇద్దరు కూర్చొని మాట్లాడతారు. తర్వాత స్కిల్ యూనివర్సిటీకి నేను సపోర్ట్ చేస్తా అంటాడు, 100 కోట్ల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి యాక్సెప్టెన్సీ లెటర్ ఇస్తాడు. ఇదంతా జరిగింది, గొడవ అంతా అయింది. ఆ తర్వాత ఢిల్లీలో రాహుల్ గాంధీ ఈ అదానికి వ్యతిరేకంగా పోరాటం ఉధృతంగా చేయడం, ఇదే సమయంలో అమెరికాలో అదాని మీద కేసు నమోదు కావడం, ఆ కేసు నమోదైన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలు పెడితే ఢిల్లీలో బీజేపీ దాకా కంప్లీట్గా రేవంత్ను టార్గెట్ చేసి, కాంగ్రెస్ని టార్గెట్ చేసి కొన్ని విమర్శలు చేయడేసరికి అప్పుడు ఆ 100 కోట్లు మాకొద్దు, మాకు అవసరం లేదు అని చెప్పి లెటర్ రాసినామని అప్పటికప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఓన్లీ ఆ 100 కోట్ల మట్టుకి, స్కిల్ యూనివర్సిటీ కోసం ఇచ్చిరని చెప్పిన 100 కోట్ల మట్టుకి మాకొద్దు అని చెప్పి రిటర్న్ ఇచ్చినామని చెప్పారు. సో అప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే దావోస్ వెళ్ళి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత కొనసాగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అదాని వద్దు అంటది, యాంటీ అదాని క్యాంపెయిన్ నడిపిస్తుంది. బట్ రేవంత్ రెడ్డి వచ్చేసరికి అదానితో కలిసిపోతాడు, అదానికి పెట్టుబడులకు వెల్కమ్ చెప్తాడు, రెడ్ కార్పెట్ వేస్తాడు. సో ఇదంతా కూడా వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత ముందు నుంచి ఉన్నది అనే ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. ఆ పెట్టుబడులు అవన్నీ కూడా క్లియర్గా వాళ్ళే చెప్పుకున్నారు. అదాని కంపెనీ ఇన్ని కోట్లు పెట్టడానికి ముందుకు వచ్చింది అదాని గ్రూప్ కంపెనీలు అని చెప్పేసి. సో ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలు, ఏవి కూడా ఏదో దాచిపెట్టినాయి కాదు, బయటపడకుంటున్నాయి కాదు. వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత ఉందని ప్రతిరోజు ఆరోపణలు, విమర్శలు నడుస్తూనే ఉన్నాయి. అటు ఢిల్లీకి వచ్చేసరికి ఢిల్లీలో రాహుల్ గాంధీ రోజు పార్లమెంట్లో కావచ్చు, బయట ఎక్కడ మాట్లాడినా, మొన్న మహారాష్ట్ర ఎలక్షన్లు కావచ్చు, అంతకుముందు హర్యానా ఎలక్షన్ కావచ్చు, ఎక్కడ పోయినా ఆయన అదానికి వ్యతిరేకంగా, అదాని మోడీ ఒకటి, అదానిని పెంచి పోషిస్తున్నదే మోడీ అని ఆయన ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వ్యవహారం వేరే ఉంది, అక్కడ వ్యవహారం వేరే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మీద అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి, అనేక ప్రచారాలు ఉన్నాయి. సేమ్ ఇదే టైంలో ఈ 10-11 తేదీలలో అదాని కొడుకు పెళ్ళి ఉదయపూర్లో జరుగుతున్నది. ఇదే టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయపూర్ వెళ్ళారు. చెప్పడమేమో బంధువుల పెళ్ళి అని చెప్తా ఉన్నారు, దానికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా చూపిస్తూ ఉన్నారు వాళ్ళు. అవి కూడా చూద్దాం, వాళ్ళ వర్షన్ కూడా. ఇగో వాళ్ళ బంధువుల పెళ్ళి అని చెప్పి ఇట్లా ఒక ఫోటో చూపిస్తూ ఉన్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి బంధువుల పెళ్ళికి వెళ్ళిండు ఆయన, వాళ్ళ జైపాల్ రెడ్డి వాళ్ళ బంధువులది, జైపాల్ రెడ్డి గారి కూతురు కొడుకు పెళ్ళి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సరే పెళ్ళికి వెళ్ళిరు, వీళ్ళ పెళ్ళికి వెళ్ళిరు, ఓకే, ఇక్కడి వరకు వీళ్ళ పెళ్ళి ఓకే. సరే వాళ్ళ పెళ్ళికి వెళ్ళిరు, వెళ్ళలేదు అని అనట్లేదు మనం, ఇక్కడికి వెళ్ళిరు సరే. మరి కంప్లీట్గా అదాని మొత్తం బుక్ చేసుకున్నాడు లీలా ప్యాలెస్ని. కంప్లీట్గా ఏ ఒక్క రూమ్ వదిలిపెట్టకుండా కంప్లీట్గా హోటల్ మొత్తాన్ని అదాని బుక్ చేసుకున్నాడు అని చెప్పేసి వార్తా కథనాలు కూడా వచ్చినాయి. అట్లాంటి లీలా ప్యాలెస్లోకి రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళిర్రు? అక్కడ అదాని దగ్గర వెడ్డింగ్ జరుగుతూ ఉన్నది, అక్కడ గెస్ట్లు ఉండడానికి వాళ్ళ కార్యక్రమాల కోసమే లీలా ప్యాలెస్ని తీసుకున్నారు. మరి తీసుకున్నప్పుడు ఆ లీలా ప్యాలెస్లో ఈయనకేం పని? అంటే బంధువుల పెళ్ళి పేరు చెప్పి, ఆ బంధువుల పెళ్ళి వంక చెప్పి పోయి అదానిని కలిసిర్రా అనే ఆరోపణలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. బంధువుల పెళ్ళికి వెళ్ళిరు, సరే వెళ్ళిర్రు, అక్కడ తప్పు లేదు, వెళ్ళడంలో తప్పు లేదు, వెళ్ళిర్రు సరే. వెళ్ళి అక్కడి నుంచి అదాని పెళ్ళికి వెళ్ళిర్రు, అదాని కొడుకు పెళ్ళికి వెళ్ళిర్రు, అదానిని కలిసి వచ్చిర్రు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం. ఎందుకంటే కొద్ది రోజులుగా రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా రేవంత్ అదాని చుట్టూరే తిరుగుతూ ఉన్నాయి. రేవంత్ అదానిని కలవడం, ఆ తర్వాత పెట్టుబడులు, ఈ సీక్వెన్స్ అంతా కూడా అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నది. ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకోకపోవడం, ఇదంతా కూడా జాతీయ స్థాయిలో కూడా వీళ్ళకు సమస్యాత్మకంగానే మారింది. అయితే ఇంతవరకు ఓకే, పెళ్ళికి వెళ్ళిర్రు, అక్కడ వెళ్ళినప్పుడు వెళ్ళిర్రు, కానీ కంప్లీట్గా అసెంబ్లీని వారం రోజుల పాటు వాయిదా చేసేసి మండే రోజు స్టార్ట్ అయింది అసెంబ్లీ. 9వ తారీఖు నాడు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనాయి. ప్రారంభం కాగానే తెలంగాణ తల్లి ఆ కొత్త విగ్రహం మీద కాసేపు చర్చ పెట్టి మధ్యాహ్నానికల్లా అది ముగించేసిర్రు. అప్పటి నుంచి వారం రోజులు వాయిదా వేసేసారు సభని.
వారం రోజులు వాయిదా వేసి మళ్ళీ నెక్స్ట్ మండే సభ ఉంటుందని చెప్పేసి వెళ్ళిపోయారు. అసలు ఎందుకు వాయిదా వేసారు మరి కారణాలు కూడా ఏం తెలియదు. మరి వారం రోజులు వాయిదా వేయడానికి 9వ తారీఖున ఎందుకు ప్రారంభించారు అసెంబ్లీ సెషన్ని, అది కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. బట్ మరి ఇప్పుడు ఈ పరిణామాలు బట్టి రేవంత్ రెడ్డి ఉదయపూర్ వెళ్ళడం అక్కడికి ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ కార్యక్రమాల కోసమే, అక్కడ బంధువుల పెళ్ళనా అదాని కొడుకు పెళ్లి కోసమా అసెంబ్లీని వాయిదా వేసేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయపూర్ పోయారు. అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చిర్రు. ఇవాళ మొన్నటి నుంచి ఆయన అందుబాటులో లేరు. మంగళవారం నుంచి, మంగళవారం పోయింది, బుధవారం, ఇవాళ గురువారం దాకా వచ్చింది. 10, 11, 12, ఇవాళ 12వ తారీఖు, 3 రోజులు. ఈ 3 రోజుల్లో ఏం జరిగింది అసలు? సీఎం ఎక్కడికైనా పోతే మామూలుగా ఎంతో కొంతనన్నా ఏదో ఒక షెడ్యూల్ వస్తుంది బయటికి. ఇక్కడికి వెళ్తారు, నెక్స్ట్ ఢిల్లీ వెళ్తారు, ఇక్కడ ఇది వీళ్ళని కలుస్తారని ఒక షెడ్యూల్ వస్తుంది. కానీ ఇప్పటివరకు ఏది లేదు, అన్ని ఊహాగానాలే. ఇక్కడికి వెళ్తున్నారట ఇప్పుడు ఎక్కడికి రాజస్థాన్ ఎందుకు పోతున్నారు అని ఒక ప్రచారం, ఆ చర్చ సోషల్ మీడియాలో స్టార్ట్ అయినాక బంధువుల పెళ్ళికి అని చెప్పి ఒక లీక్ ఇచ్చారు బయటికి. ఇప్పుడు అన్ని రోజులు ఎందుకు మరి బంధువుల పెళ్ళికి 3-4 రోజులు, వారం రోజులు అంతా పోతాడు, అన్ని రోజులు ఎందుకు పోతా ఉన్నాడు? అంత పెద్ద బంధువులు ఎవరు? అంత దగ్గర బంధువులు అయినా కూడా ఎవరైనా 1-2 రోజులు వెళ్ళేసి వస్తారు. మరి ఈయన వారం ఎందుకు పోతా ఉన్నాడు? రాజస్థాన్కి ఎందుకు పోయిండు? 3 రోజులు రాజస్థాన్ షెడ్యూల్ అని చెప్పారు ఫస్ట్. మరి 3 రోజులు ఎందుకు పోతా ఉన్నాడు రాజస్థాన్కి అనేది అది కూడా ఒక చర్చ జరిగేసరికి అప్పుడు లేదు మళ్ళీ ఢిల్లీ వెళ్తారని చెప్పేసి ఇవాళ పొద్దున ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో ఇప్పుడు కొందరి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ప్రతిదీ కూడా సస్పీషియస్గానే ఉంది మొదటి నుంచి. రాజస్థాన్కి వెళ్ళడము, ఈ వారం రోజులు అసెంబ్లీ వాయిదా వేయడం, ఆయన అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ రావడం, అక్కడ లీలా ప్యాలెస్ హోటల్కి వెళ్ళడం, ఆ లీలా ప్యాలెస్ హోటల్ని అదాని బుక్ చేసుకొని ఉండడం, ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి. అంటే అసెంబ్లీని వాయిదా వేసేసి అసెంబ్లీని పక్కన పెట్టేసి అదాని పెళ్లి కోసం వెళ్ళిరా, అంటే అదాని ఇంటి పెళ్లి కోసం రేవంత్ రెడ్డి వెళ్ళిరా అనే చర్చనే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. దీని మీద వాళ్ళు ఇప్పటివరకు కూడా క్లారిటీ ఇస్తలేరు. బట్ ఎంతసేపు బంధువుల పెళ్ళికి వెళ్ళిరు అని చెప్తా ఉన్నారు. కానీ మరి ఈ లీలా ప్యాలెస్ హోటల్కి ఎందుకు వెళ్ళిరు, అదాని బుక్ చేసుకున్న హోటల్కి అనే దాని మీద మాత్రం ఇప్పటివరకు కూడా క్లారిటీ ఇస్తలేరు. అంటే ఖచ్చితంగా ఇది ఏదో జరిగింది. అక్కడ దాకా వెళ్ళినాడు, ఉదయపూర్ దాకా వెళ్ళినాడు, అక్కడే ఉన్నటువంటి పెళ్ళికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం పెద్ద పని కాదు. సో అక్కడికి కూడా వెళ్ళి అదాని ఫంక్షన్లో పాల్గొన్నారు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం. మరి ఈ 2 రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది అక్కడ? 2-3 రోజులు, 2-3 రోజులు ఉండి అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి మరి ఇప్పుడు రిటర్న్ ఎప్పుడవుతారు? ఇవన్నీ కూడా సస్పీషియస్గా ప్రతిదీ కూడా అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉన్నది. అంటే ఒక అదాని వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యతిరేకించే అదాని పెళ్లి కోసమే అసెంబ్లీని వాయిదా వేసి అక్కడ దాకా పోయిర్రా, లేకపోతే బంధువుల పెళ్లి కోసము అసెంబ్లీని పక్కన పెట్టిపోయిర్రా? వ్యక్తిగత పని సీఎం ఉంటే సీఎం ఒక్కడు వెళ్ళి రావచ్చు, వెళ్ళి వస్తే ఇక్కడ అసెంబ్లీ నడుస్తూ ఉంటుంది. కానీ అట్లా కాకుండా కంప్లీట్గా అసెంబ్లీని వాయిదా పెట్టేసారు. వారం రోజులు అసెంబ్లీని బంద్ పెట్టి స్టార్ట్ చేసిర్రు, మళ్ళీ తాళం పెట్టిరు. వాళ్ళు తాళం పెట్టేసి వారం రోజులు బంద్ చేసిపోయారు. అంటే ఒక సీఎం వ్యక్తిగత పని కోసం, కుటుంబ పని కోసం అసెంబ్లీని కంప్లీట్గా బంద్ చేసిపోవడం, వారం రోజులు వాయిదా చేసిపోవడం, ఇది కూడా అనుమానాస్పదంగానే ఉన్నది. సో ఇందులో ప్రతి చర్య, ప్రతి ఏదైతే జరుగుతూ ఉన్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉన్నది. వాళ్ళేమో బంధువుల పెళ్ళి అంటూ ఉన్నారు, కానీ అక్కడ చూస్తే పరిస్థితులు ఏమో మరి లీలా ప్యాలెస్ కనిపిస్తున్నది. ఆయన లీలా ప్యాలెస్లోకి ఎందుకు పోవాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పటివరకు అయితే వాళ్ళు దాని మీద మళ్ళీ క్లారిటీ ఏమి ఇచ్చుకోవట్లేదు. సీఎం అసలు అఫీషియల్ షెడ్యూల్ ఏంది, ఎక్కడికి పోతా ఉన్నారు, ఎవరిని కలుస్తూ ఉన్నారు ఏం చెప్తలేరు. అదాని పెట్టుబడుల విషయంలో కూడా వాళ్ళు ఇప్పటివరకు వెనక్కి తగ్గినట్టు ఏడ కనబడలేదు. ఆ తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చేసరికి ఆ జస్ట్ 100 కోట్లు రిటర్న్ ఇచ్చేసారు అంతే. సో అదానితో రిలేషన్ ఇంకా స్టిల్ అట్లనే ఉన్నది. ఎందుకంటే కొడంగల్ ఆయనతో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టిస్తామని చెప్పి కూడా వాళ్ళే చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ అట్లనే ఉన్నది, వాళ్ళ దోస్తాన్ అట్లనే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆయన వెళ్ళే ఉంటాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. సో వాళ్ళు క్లారిటీ ఇచ్చుకుంటే తప్ప, రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చుకుంటే తప్ప, ఎక్కడికి పోయిండు, ఏం చేసిరు, ఏందనే క్లారిటీ ఇచ్చుకుంటే తప్ప దీనికి తెరపడే అవకాశం లేదు. ఈ పరిణామాలన్నీ కూడా 100% ఆయన పోయిండు అన్నట్టుగానే ఉన్నాయి. ఉదయపూర్లో లీలా ప్యాలెస్కి వెళ్ళిరు, అక్కడ అదాని వాళ్ళ ఫంక్షన్ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇందులో అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకు అంత సీక్రెట్గా వెళ్ళి కలవడం? ఆయన ఫ్యామిలీతో కూడా వెళ్ళినట్టు కనిపించలేదు, ఒక్కరే వెళ్తున్నట్టుగా. జైపూర్ ఎయిర్పోర్ట్లో కొందరు రిసీవ్ చేసుకుంటారు, అక్కడ ఒక్కరే ఉంటారు. ఆయన రేవంత్ రెడ్డి ఒక్కరే ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కొందరు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అక్కడ వాళ్ళు. సో మరి ఇట్లా కూడా మరి ఫ్యామిలీ ఫంక్షన్ అన్నప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాలి కదా, సింగిల్గా వెళ్ళారు. ఇవన్నీ కూడా చాలా అనుమానాలు ఒకదాని తర్వాత కూడా వస్తూ ఉన్నాయి.
వీటన్నీ కూడా సోషల్ మీడియాలోనే చర్చ జరుగుతూ ఉన్నది ఇవాళ మధ్యాహ్నం నుంచి. సో ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎక్కడ కూడా ఇందులో క్లారిటీ ఇవ్వలేదు దీని మీద. అఫీషియల్గా సీఎం టూర్ ఏంది, షెడ్యూల్ ఏంది, ఎక్కడికి పోయి ఏం చేస్తూ ఉన్నారు అనేది క్లారిటీ ఇవ్వట్లేదు ఇప్పటి వరకు కూడా. సో చూద్దాం మరి ఇప్పటికన్నా ఇంత వివాదాస్పదం అయిన తర్వాత అదాని పెళ్లి కోసమే అసెంబ్లీ బంద్ పెట్టుకొని పోయిర్రు అనే చర్చ వచ్చిన తర్వాత మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి.